62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. సో లాక్టోస్ ఇంటాలరెన్స్ అని చాలా మంది జనరల్ గా వాడేస్తుంటారు ఇంకా. ఓకే, సో ఇప్పుడు లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉందా లేదా అనేది ఒక పర్సన్ చిన్నప్పుడే క్లారిటీ వచ్చేస్తుంది మనకు. ఇక్కడ బేబీ ఉన్నప్పుడు మనకు 6 monthsలో మనకు తల్లిపాల నుంచి సాలిడ్ ఫుడ్స్కి షిఫ్టింగ్. ఓకే, దాన్ని వీనింగ్ పీరియడ్ అంటారు. ఆ టైంలో ఏంటి కొంచెం కొంచెం కౌ మిల్క్ లేదంటే బఫెలో మిల్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో స్టార్ట్ చేసి కూడా ఎలా చేస్తారు అంటే ఒక గ్లాస్లో పావు గ్లాస్ కౌ మిల్క్ 3/4 గ్లాస్ వాటర్. సో నెక్స్ట్ కొన్ని డేస్కి మళ్ళీ ఇంక్రీజ్ చేస్తూ కాన్సన్ట్రేషన్ పెరగడం జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, అలాంటి బయట మిల్క్ ఇచ్చినప్పుడు బేబీకి రియాక్షన్స్ వస్తాయి. రియాక్షన్స్ కామన్గా ఏముంటాయి, తీసుకోగానే వామిటింగ్స్ అవ్వడం, పల్సగా లూజ్ మోషన్స్ అవ్వడం, లేదంటే కొంతమంది పిల్లలకి వీజింగ్ అంటారు, పిల్లి కూతలు, అలాంటి రియాక్షన్స్ రావడం, లేదంటే కొంతమంది స్కిన్ పైన ర్యాషెస్ రావడం, ఇవన్నీ అవుతుంటాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, కాజ్ ఉంది మనకేంటి, పాలు స్టార్ట్ చేసాం, బేబీకి రియాక్షన్ అవుతుంది, మనకు ఒక కాజ్ ఉంది, ఎఫెక్ట్ ఉంది. సో ఈ బేబీ ఇప్పుడు అలర్జీ ఉండొచ్చు, ఉన్నదేని కాదు ఉండొచ్చు అనే ఒక డౌట్ మీద వేరే ఫర్దర్ టెస్టింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఆ బేబీ చిన్నప్పుడు ఉన్నది పెద్దగైనాక ఉంటుందా అంటే కూడా ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 60 to 70% ఎవరికైతే ఈ మిల్క్ ఇంటాలరెన్స్ ఉన్నదో, లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటారు, యూజువల్గా వాళ్ళకి తగ్గిపోతుంది ఆటోమేటిక్ ఏజ్తో పాటు. బట్ ఏమవుతుంది, చిన్నప్పుడు తీసుకున్నందుకు వాళ్ళకి పెద్దగా అయినాక మిల్క్ చూడగానే అవర్షన్ అవుతుంటుంది. వాళ్ళకి అలర్జీ లేకున్నా చిన్నప్పటి నుంచి తాగలేదు, ఆ మిల్క్ది ఒక టేస్ట్ కన్సిస్టెన్సీ చూడగానే వాళ్ళకి ఎలా తిప్పుతుంటుంది. సో అదొకటి. నెక్స్ట్ మిల్క్ అలర్జీ ఉన్నది, సో ఆప్షన్స్ ఏముంటాయంటే బేక్డ్ మిల్క్ ప్రోడక్ట్స్ అంటారు. అంటే ఇప్పుడు మిల్క్ పౌడర్ ఉంటుంది. ఓకే, మిల్క్ పౌడర్ అది కూడా సేమ్ డైల్యూషన్, కొంచెం 10% డైల్యూషన్, నెక్స్ట్ వీక్కి 20% డైల్యూషన్ పెంచుకుంటూ బేబీకి అలవాటు చేయవచ్చు. నెక్స్ట్ ఈ మిల్క్ ప్రోడక్ట్స్ ఏమేమి ఉంటాయి, మనకు కర్డ్ ఉంటుంది, పనీర్ వస్తుంది, చీజ్ ఉంటుంది. సో ఇవన్నీ మిల్క్ ప్రోడక్ట్స్. యూజువల్గా ఎవరికైతే మిల్క్తో అలర్జీ ఉన్నది అంటే ఈ ప్రోడక్ట్స్కి ఉండకపోవచ్చు. ఎందుకు అంటే అలర్జీ అనేది చాలా స్పెసిఫిక్, అంటే ఒక లాక్కి ఒక కీ ఉన్నట్టు ఆ అలర్జీకి అలాంటి కీనే కూర్చుంటుంది. సో ఇప్పుడు ఏంటి, మనకి ఇంకా డీటెయిల్గా బయాలజీలో వెళ్తే ఒక అలర్జీ అనేది ఒక ప్రోటీన్, యూజువల్గా అలర్జీ ప్రోటీన్స్కే అవుతుంది. సో ఆ ప్రోటీన్ అనేది ఏంటి, ఒక కీ లాంటిది. సో ఆ ప్రోటీన్ స్ట్రక్చర్ ప్రతి ఫామ్కి చేంజ్ అవుతుంది. మన మిల్క్ నుంచే కర్డ్ వచ్చినా కానీ కర్డ్ది ఒక డిఫరెంట్ ప్రోటీన్ స్ట్రక్చర్ ఉంటుంది. అందుకే మిల్క్ అనేది కొంచెం నీళ్ళలా ఉంటుంది, కర్డ్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది. అదే మీరు ఇంకా పనీర్ తీసుకుని ఇంకా గట్టిగా అవుతుంది, అంటే దాని స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది, అంటే దాని కీ చేంజ్ అవుతుంది. సో ఒక పర్సన్కి ఈ మిల్క్ అలర్జీ ఉన్నందుకు వేరే మిల్క్ ప్రోడక్ట్స్ ఆపేయాల్సిన అవసరం లేదు. గ్రేడెడ్గా మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి ఇన్ క్లినిక్ టెస్టింగ్ జరుగుతుంది మిల్క్ అలర్జీ ఉన్నందుకు, ఎనీ అలర్జీ. సో ఇది స్టార్ట్ చేస్తాం, వెయిట్ చేస్తాం, రియాక్షన్ అవ్వదు, ఆ డోస్ పెంచుతాం. సో ఏ డోస్ వరకు తీసుకోవచ్చు, ఏ డోస్ సేఫ్, అసలు అలర్జీ ఉందా లేదా అని క్లినిక్లో డిసైడ్ అయిపోతుంది. సో ఆ మెంటల్ బ్లాక్ ఏదైతే ఉంటుందో, నేను మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకుంటే ఇబ్బంది పడతాను, నాకేమైనా అవ్వచ్చు అనేది అక్కడే క్లారిటీ వచ్చేస్తుంది. సో ఎందుకంటే జనరల్గా మిస్ఇన్ఫర్మేషన్. సో చిన్నప్పుడు ఉన్నది కాబట్టి లైఫ్ లాంగ్ ఉంటుందనే కాదు, 60 to 70% దాన్ని అవుట్గ్రో చేసేస్తారు ఇంకా.